అన్న రేవంత్ రెడ్డి గారు ఒకటి మీరు ఆలోచించాలి. మీరు దీన్ని తీసుకొని మేము కఠినంగా ఖండిస్తున్నాం. మీరు విశ్వవిద్యాలయంలో నక్కలు లేవు, పందులు లేవు, పక్షులు లేవు, అవి ఇవి లేవు అంటున్నారు. మరి చూడండి ఇవేంటి పాములు కావా, జింకలు కావా? అక్కడ చూడు జింకలు ఉన్నాయి, నెమిలీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జాతీయ పక్షి అయినా నెమలి, రాష్ట్ర పక్షి అయినా జింక, కృష్ణ జింక కూడా ఉన్నది. మీరు ఏవి లేవు అంటారు? అవన్నీ కావా? పక్షులు కావా? నక్కలు లేవు, పందులు లేవు, అవన్నీ అన్నారు కావా? కావా ఆ జింకలు కావా? అవి ఏంటి? అవి ఏమంటారు చెప్పండి? లేక్స్ లేరు అన్నారు. ఆ లేక్స్ ఒక అడవిలో పక్షులు ఉన్నప్పుడు ఏముంటాయండి మీరు చెప్పండి? దొంగలు ఉంటారా మరిడా? మరి మీరు అసలు లంక బిందెలు అంటారు. మీరు లంక బిందెలు అంటే లంక బిందెలు పోయేది ఎవరు తెలుసా? నైట్ పూట రాత్రి దొంగలు పోతారు. ఈ దొంగలు కుంపలేక మీరు ల్యాండ్ లౌజర్లు అవన్నీ పట్టుకొచ్చి పోలీసులు కూడా నైట్ వచ్చారు. అంటే ఈ దొంగ అనేది ఎప్పుడు నైట్ పనే చేస్తాడు. అంటే ఒక 3 రోజుల కిందటన్నా ఈ యూనివర్సిటీకి వచ్చారు. నైట్ వచ్చి సెలవుల రోజులలో వచ్చి కూడా మీరు చెట్టు తొలగించడానికి చాలా బాధాకరం అన్న. చెట్టు తొలగించడం ఇదేనా? దొంగలు పని చేస్తారు ఇవి దొంగలు. మీరు అందుకే గుంపు మేస్త్రి అన్నట్టు. గుంపు మేస్త్రి పని ఏం చేస్తారంటే నైట్ పూట వచ్చి అన్ని సామాన్లు ఎత్తుకపోతాడు. అక్కడ లంక బిందెలు ఉన్నాయా, లంక బిందెలు ఎత్తుకపోతారు. ఏ బంగారం ఉంటే బంగారం ఎత్తుకపోరు. అది కేవలం దొంగలు తప్ప ఎవరు ఎత్తుకపోరు. మీరు దొంగనా? మరి మీరు ప్రజాస్వామ్యంతో ఎన్నుకోబడిన మరి రాజకీయ వ్యక్తివా? మీరు ఏంటి చెప్పారు రేవంత్ రెడ్డి గారు? ఒక ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో ఎన్నుకోబడిన ఒక వ్యక్తి. మీరు ఏ వ్యక్తి మీరు చెప్పండి? మరి దొంగ వ్యక్తా లేకపోతే మీరు ప్రజా వ్యక్తా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. చాలా బాధాకరం అన్న. ఎప్పుడైతే 1975లో ఈ విశ్వవిద్యాలయం స్థాపించారో అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఓల్దయ్యా ఇందిరాగాంధీ అమలుపేట చేసింది. ఏ ఫార్ములా ప్రకారం అండి? 6-1 ఫార్ములా ప్రకారం, 2వ సూత్రం ప్రకారం 371 ఈ ప్రకారం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ ల్యాండ్ కేవలం విశ్వవిద్యాలయం స్టూడెంట్ పరంగా ఉపయోగించుకోవాలి, ఏ వ్యక్తులకు ప్రైవేట్ పరంగా ఇవ్వకూడదని అప్పుడు చెప్పారు. అటువంటి వాళ్ళు మీరు ఈ ల్యాండ్ని మీరు ఆక్యుపై చేస్తారు. ఎంత దౌర్భాగ్యం అండి. 2004 ఏ ప్రభుత్వం ఉందండి? మీ చంద్రబాబు మీ నాన్న అంటాం. ఇక మీ నాన్నకు మీరు సపోర్ట్ చేస్తారు. అప్పుడైతే కేసు వేసారు. కేసు 2009 వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కోర్టులో కేసు వేసి వెనుక తిప్పారు. తర్వాత ఇప్పుడు 2024 మళ్ళీ మీ నాన్న వచ్చి మళ్ళీ మీకు సపోర్ట్ ఇస్తుండ్రు. అర్థమవుతుంది ఈ పొత్తు ఏంటంటే మీరు ఎప్పుడైతే 420 హామీస్ ఇచ్చారో ఆ 410లో 6 గ్యారెంటీ అమలు అవుతలేవు. కాబట్టి ఈ ల్యాండ్ని కబ్జా చేస్తే మనకు పైసలు వస్తాయి. రాజీవ్ వికాసం కావచ్చు, రైతు భరోసా కానీ మిగతా స్కీములను మనోడు పైసలు ఇద్దామని ఆలోచిస్తుండ్రు. డబ్బుల కోసం, 6 గ్యారెంటీల కోసం పక్కా. ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూసుకోరన్నా, మొన్న హైడ్రా అన్నాడు, తర్వాత మొన్న ఎన్జీ రంగా యూనివర్సిటీ అన్నాడు, తర్వాత ఇంకా వేరే ప్లేసులు మళ్ళీ ఇప్పుడు విశ్వవిద్యాలయం అంటాడు. ప్రతి విశ్వవిద్యాలయం ఇదే కాదన్నా. తర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గాంధీ యూనివర్సిటీ కానీ ప్రతి విశ్వవిద్యాలయం వాడతాడు. జాగా లేనట్టే చేస్తున్నాడు. అసలు మీకు విశ్వవిద్యాలయం దొరికిందా? మీకు జాగలేదా? ఒక విద్యార్థి నువ్వు విద్యార్థి దశ నుంచి వచ్చినావు, వివిధ పార్టీలు చేంజ్ అవుతూ వచ్చినావు. మీకు విద్య గురించి తెలియదా? మీరు మళ్ళీ ఏమన్నా అంటే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ కాలేజీలు ఇవి కడతా నేను విద్యకు ఎటువంటి హాని చేయ అది అన్నావు. మరి ఇదేనా మీరు చేసేది? విద్యకు హాని చేస్తున్నట్టే కదా. విశ్వవిద్యాలయంతో వ్యక్తి అయితే ఎప్పుడు చదువుకుంటాడో, ఏ విధంగా చదువుకుంటాడో, విద్య అభ్యసించిన తర్వాత మేము మంచిగా ప్రైవేటీకరణ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కూడా మేము పనిచేయచ్చు. మీరు ఐటీ కంపెనీ చేసి ఏం చేస్తారండి? ఐటీ నిజంగా జాబులు ఇస్తారా చెప్పురి? ఇందిరమ్మ అంటే ఇదేనా మీ రాజ్యం? ఇందిరమ్మ మీ పేదలకు ఇల్లు ఇస్తే మీరు సంతోషపడతాం. అవి ఇయ్యారు మీరు. మీ కబ్జా కోసం, ఇది మొత్తం కబ్జా కోసం మీరు ఆక్యుపై చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు వెంటనే ఈ బుల్డోజర్లు పోలీసులు వెనకనే వెళ్ళాలి. లేకపోతే మీరు తక్షణం కఠిన చర్యలు తీసుకొని ఉద్యమాలు సాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. విద్యార్థులైనా అంటే ప్రభుత్వం కూడా కొంతమంది మంత్రులు చెప్తా ఉన్నారు, ధర్నాలు చేపట్టే అందరూ కొంత డబ్బులు ఇచ్చి చేస్తా ఉన్నారు, పేడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థులు కాదు నువ్వు ఇక్కడికి రా యూనివర్సిటీ. మొన్న నువ్వు మరి ఫుట్బాల్ ఆడడానికి వచ్చిన వాళ్ళు మీ ఎన్ఎస్సీ వ్యక్తులు విద్యార్థులా మీరు చెప్పండి. మొన్న మళ్ళీ ఐడి కార్డు చెక్ చేస్తారు. విద్యార్థులు కానీ నువ్వు ఎట్లా నేర్పిస్తావు? విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉన్నప్పుడు రౌడీలు ఉంటారా? ఎవడంటే వాడు ఉంటాడా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. రౌడీజన్ చేస్తాడే ఇది తెలుస్తుంది వీళ్ళకి. నువ్వు రౌడీజన్ చేస్తున్నావు కాబట్టి నీకు విద్యార్థి అంటే విద్య గురించి తెలియదు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. విద్యార్థులు అంటే నువ్వు ఒకసారి రా. విశ్వవిద్యాలయం వాళ్ళు ఉంటారు, ఎవరు వాడు గుంపు మేస్త్రీలు, ఆ లంక బిందెలు ఇటు ఉండేవి, విద్యార్థులు ఉంటారు. రేవంత్ రెడ్డి ఆలోచించు. ఇట్లా అంటే ముఖ్యమంత్రి మేము మాటలను కాదు, విశ్వవిద్యాలయం చదువుతున్నాం మేము విద్యార్థులు. ఒక విద్యార్థి ఇట్లా మాట్లాడడానికి కారణం ఎవరు నేర్పించారని లాంగ్వేజ్ ఈయన నేర్పించిండు. మా బాధలు అర్థం చేసుకోవాలి. ఒక 400 ఎకరాలు అంటే ఎంత చెప్పండి? ఎంత ల్యాండ్ పోతుందండి? మేము ఇన్ని రోజులు తిరిగిన ప్లేసులు ఉన్నాయి. బఫెలో లేకు, మష్రూమ్ రాక్స్, ఎన్నో అంతో ఆనందాన్ని ఇచ్చే ప్లేస్లను ఒకటిసారి కొట్టేసి ఎలా ఉంటుంది చెప్పండి? చెట్లు పెద్ద ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నది, 1970 నుంచి నుండి ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలు. పిచ్చి మొక్కలటగా ఉట్టి ఇక్కడ అడవి ఏం లేదు, ఖాళీ జాగాలో పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు ఎవరో మీకు తెలుసు.
మీ మంత్రులు పిచ్చి మొక్కలు ఏమంటారు గ్రాఫిక్స్ అంటారు ఒక మంత్రి ఏ గ్రాఫిక్స్ మరి పిచ్చి మొక్కలు ఎట్లా గ్రాఫిక్స్ ఈ సినిమా కాదు నువ్వు లైవ్గా రా మొన్న లైవ్గా వచ్చావుగా నువ్వు ఫుట్బాల్ ఆడటానికి మరి ఇప్పుడు రా మరి పిచ్చి మొక్కలు కాదు మేము చూపెడతాం మా విద్యార్థులు దగ్గరుండి తీసుకుపోతాం బఫేలో లెక్కతావు అక్కడ ఉన్న అన్ని పక్షులను లైవ్గా చూపెడతాం పిచ్చి మొక్కలు కూడా మీకు తెలుస్తుంది రానున్న రోజుల్లో పిచ్చి మొక్కలు మీకు స్థానిక ప్రభుత్వంలో పిచ్చి మొక్కలు కూడా తెలుస్తుంది మా అవసరం మీకు ఉంటుంది మేము ఓటు వేయాలి కదా మీకు తప్పకుండా స్థానిక ప్రభుత్వ ఎలక్షన్తో రానున్న ఎలక్షన్లు ఓటు వేయాలిగా పోయినసారి నువ్వు ఏం చెప్పినామండి నేను విద్యాపరంగా అన్ని మీ అండ ఉంటా అది ఉంటా ఇది ఉంటా నేను ఇదే నా చేసేది విద్యాపరంగా నువ్వు విద్యకు అన్యాయం చేస్తున్నట్టే నువ్వు చూస్తే ఖబర్దార్ లాస్ట్ చివరి మాట మీరు ఇక్కడ వచ్చిన పోలీసులు కానీ బులేజులు కానీ వెంటనే తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీరు మాకు సపోర్ట్ చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు ఇంకా ఉధృతంగా చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం